ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకంటే వచ్చేసి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి యొక్క కుంభలగ్నం కుంభ రాశి కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి అయినటువంటి వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 2వ ఇంట్లో ఉండటం కొంచెం స్వయంగా మీరు కొంచెం తట్టుకునే స్వభావం అని చెప్పవచ్చు. రాహువు నాయుడు కాబట్టి, అలాగే మాతృమూర్తితో కలిసినాడు, చంద్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. వారి హెల్త్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే కొంచెం రాజకీయ రంగాల వారితో కూడా కొంచెం మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఎంతో ఉత్తమం. నెక్స్ట్ గురువు వచ్చేసి మీకు లాభాధిపతి, ద్వితీయాధిపతి. ఇతను వచ్చి 6లో ఉండడం అనేది కొంచెం మీరు కొంచెం కాన్షియస్లో ఉండి ఉద్యోగమైన వ్యాపారమైన చేయాల్సిన పీరియడ్. వాయు సంబంధమైనటువంటి సంస్థలతోటి మీరు పెట్టుబడులు పెట్టడం, అలాగే భూ సంబంధమైనటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, జాబ్ కోసం ట్రయల్స్ చేసుకోవడం ఎంతో మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. టెంపరీగా ఇబ్బందులు అనిపించినా చాలా వరకు మంచి జరిగే అవకాశం, చాలా అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. బికాజ్ మకర రాశి, కుంభరాశి, కుంభలగ్నం వారికి స్వయంగా తమల్ని తాము మలుచుకునే స్వభావం ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా భావోద్వేగంగా ఉంటారు. స్థిరమైన ఆలోచన ఉంటుంది. ఎందుకు రాదు అనే పట్టుదలతో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనలనే వాళ్ళు గుప్పెట్టకి తీసుకొని చాలా బాగా పోటాపోటీగా పోరాడి చక్కగా మీకు చేయూతనిచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఆ గ్రహదేవతల్ని చూసుకొని చెప్పినవి పాటించుకుంటూ ముద్రలు, ప్రాణాయామాలు, రాగాలు వినుకుంటూ చేస్తున్నట్లయితే ఇవన్నీ తెలియాలంటే మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ తోటి అన్ని ప్లాన్ చేసిన తర్వాత నేను రాగాన్ని అందించగలను. థెరపీ క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఆన్లైన్ థెరపీ ఉంటుంది, ఆఫ్లైన్ థెరపీ ఉంటుంది. ఎక్కడైనా దూర ప్రాంతాలలో ఉన్నవారు కూడా వస్తే చక్కగా నేను ఆఫ్లైన్లో కూడా చెప్పగలుగుతాను. పోతే నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం వారికి మీరు వినవలసినటువంటి రాగం తీసుకున్నట్లయితే ఇక భైరవ్ రాగం వింటూ గాయత్రి మంత్ర ప్రాణాయామం చేస్తూ శక్తి ముద్రలో కూర్చోవాలి. ఈ చేతులు 2 ఇలా పెట్టేసి యోని ముద్రలను ఇట్లా తిరగవేస్తే ఇది శక్తి ముద్ర అవుతుంది. ఈ యొక్క హార్ట్ ప్లేస్లో ఈ ముద్ర పెట్టాలి. ఎందుకంటే మనలోకి మంచి చెడులు ఎక్కువగా అంటే లంగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఊపిరితిత్తులు ఉంటాయి కాబట్టి ఏ వాయువు అయినా చెడు వాయు రూపంలో, సూక్ష్మ రూపంలో శ్వాస ద్వారా లంగ్స్లోకి, అలాగే అక్కడి నుంచి మరలా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యేది ఆ గాలి. అంటే మంచి చెడు వాయువులు ఉంటాయి కాబట్టి మన శరీరంలోనే ఫిజిక్స్లో 10 వాయువులు ఉన్నాయి. ఆ 10 వాయువులు కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఫిజిక్సే అంటే ఆస్ట్రాలజీ అంతా కూడా మా యొక్క యోగశాస్త్రం మొత్తం కూడా ప్రాణాయామం అంటే ఈ యొక్క 10 వాయువుల్ని బ్యాలెన్స్ చేసుకోవడమే. వాటినే ప్రాణాయామాస్ అంటాం. ఈ ముద్రలో కూర్చొని చక్కగా ఫుల్ యోగికి బ్రీత్ చేయడం కానీ, గాయత్రి మంత్ర సాధన చేయడం కానీ చేసినట్లయితే మీకు చక్కని బెనిఫిట్స్ చాలా పూర్తిగా మీ జాతకం మారిపోయేందుకు ఉపయోగపడతాయి. స్వస్తి.